హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త అండి. రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పటికే రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం ఎకరానికి అందిస్తామని తెలిపినటువంటి ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి ఈ యొక్క రైతు భరోసా పెరిగిన అమౌంట్ని అర్హులైనటువంటి రైతులకు అందిస్తామని చెప్పేసి తాజాగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క రైతు భరోసా పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్క విడతకి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ని రైతులకు అందిస్తామని తెలిపింది. అలాగే కౌలు రైతులకు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తామని తాజాగా తెలియజేయడం జరిగింది. వీరితో పాటుగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు వారికి సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే అందిస్తామని తెలిపారు. వీటితో పాటుగా క్వింటాల్ ధాన్యానికి గాను 500 రూపాయలు బోనస్ అయితే అందిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది ఎలా ఉంటే మరి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీపై కూడా ఒక అదిరిపోయే ప్రకటన అయితే చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి బట్టి విక్రమార్క గారు కీలకమైన ప్రకటన అయితే చేశారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కోసం త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి పరిశీలన ప్రక్రియ అధికారులు తొందరలోనే చేపడతారని, దీనికి సంబంధించి విధి విధానాలు కార్యాచరణ తొందరలోనే మొదలు పెడతామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి మనకు తొందరలోనే మరిన్ని అప్డేట్స్ అయితే మనకి ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి.